హలో మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్గా కొన్ని పాయింట్స్ గురించి అయితే కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న థాట్లో ఉన్నాను కాబట్టి కంప్లీట్గా అయితే నేనైతే ఈరోజు అయితే కంప్లీట్గా దాని గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఎటువంటి కాంట్రవర్సీ సబ్జెక్టులు ఉండొచ్చు, లేకపోతే ఆపోజిట్ వైజ్ గురించి నాకు ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పటికి కూడా, ఎటువంటి ఇష్యూస్ వైజ్ వచ్చినప్పుడు కూడా ఐఎమ్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అనే థాట్లోనే నేనైతే మాట్లాడుతున్నాను చూడండి. బట్ ఎందుకంటే ఎవరినో నేను వాళ్ళు వాళ్ళని ఏదో అండరెస్ట్ చేయాలనే ఉద్దేశము కాదు, లేకపోతే కన్నా వాళ్ళని ఇంకొక విధంగా చేయాలనే థాట్ ప్రాసెస్ అయితే నాకు లేదు. కంప్లీట్గా నేనైతే ఒక యూట్యూబర్ని అయితే నేను ఫాలో అవుతున్నాను. బట్ తన గురించి తర్వాత అయితే మనం అయితే కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. బట్ ఎందుకంటే నేను మాట తడబడుతుందంటే అర్థం చేసుకోండి. బట్ దానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వర్డ్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రతి బిగినర్కి యూస్ఫుల్ అయ్యే అల్టిమేట్ కంటెంట్. ఇది ప్రతి బిగినర్ కూడా చూడండి. ఎవరైతే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పర్పస్కి ఎవరైనా కానీ ఫోకసింగ్గా చూస్తారు. ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఉన్నప్పుడు ఎంత మూవీస్ కానీ, రీల్స్ కానీ, ఇంకోటి కానీ కొంచెం ఫోకసింగ్గా చూస్తారు. కానీ ఇటువంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ వీడియోస్ కానీ, లేకపోతే ఏదైనా వేరే రిలేటెడ్ వీడియోస్ కానీ, ఫైనాన్షియల్కి సంబంధించి వేరే రిలేటెడ్ మార్కెట్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అయితే అస్సలు వాచ్ చేయరు. సో దట్ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కావాలా, పీపుల్స్కి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కావాలా. అటు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేంత మూమెంట్లు అయితే నేను లేను. బట్ కంప్లీట్ ఫైనాన్షియల్ టాపిక్ కాబట్టి మీరు ఎవరైనా ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం స్కిప్ చేసేయండి. బట్ వాళ్ళ కోసం అయితే కాదు, కంప్లీట్ బిగినర్ మైండ్ సెట్ ఎవరికైతే ఉందో వాళ్ళ కోసం మాత్రమే డెడికేటెడ్గా వీడియోని అయితే నేనైతే ఇప్పుడైతే క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ వాటి గురించి అయితే కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. ప్రతి బిగినర్ ఏం చేస్తాడంటే, అరే స్టాక్ మార్కెట్ గురించి అంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది మన ఇండియా వైజ్గా చాలా తక్కువ ఉంది. బట్ అంటే ఎక్కువ ఉంది. ఎట్లా ఎక్కువ ఉంది అంటున్నానంటే, ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏం లేదు, ఎడ్యుకేషన్ లాగానే అది కూడా. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఒక మార్కెట్ గురించి అవగాహన లేకపోవడం కానీ, లేకపోతే పర్సంటేజ్ వైజ్గా అంటే బ్యాంక్ అయితే ఇంట్రెస్ట్ వైజ్ కానీ, అంటే అటువంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయరు. సో దట్ దాన్నే ఫైనాన్షియల్ లిటరసీ అంటారు. అంతకుమించి ఏం పెద్ద దాని గురించి కాంప్లికేటెడ్గా అయితే మాట్లాడను. బట్ క్లియర్గా అర్థం చేసుకో, అటువంటిది మన ఇండియాలో చాలా తక్కువ, ఎక్కువ ఉన్నప్పుడు కూడా పర్సంటేజ్ ఏంటి, మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు కానీ, విన్నోళ్ళు కానీ చాలా ఫ్యూ మాత్రమే మార్కెట్లో అయితే సస్టైన్ అవుతారు. కాబట్టి నేను క్లియర్గా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ, ఇంకో విషయం గురించి కానీ డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మీరు విజిట్ చేసేది ఏదైనా ఉందంటే, ఒకటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మూడే ఉంటాయి. ఫస్ట్ది యూట్యూబ్, సెకండ్ ఇన్స్టాగ్రామ్, థర్డ్ టెలిగ్రామ్, స్నాప్చాట్ అనుకోవచ్చు. ఇవన్నీ ఏదైతే సోషల్ మీడియా వెపన్స్ లాంటివి, ఆ వెపన్స్లో మనం ఏ విధంగా లోడ్ చేస్తామో అదే విధంగా ఇన్పుట్ ఏ విధంగా ఇస్తామో అవుట్పుట్ కూడా అదే విధంగా అయితే వస్తుంది. కానీ మీరు బాగా అర్థం చేసుకోండి, బిగినర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ మార్కెట్ గురించి కొద్దిగా లైట్గా ఏదో తెలుస్తేనే యూట్యూబ్లో కానీ, ఇంకోటి కానీ ఏదో కార్లలో తోలుతున్నప్పుడు కానీ, లేకపోతే కార్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే లగ్జరీ హౌస్లో వాళ్ళు ఆడ స్టే చేస్తున్నప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ, ఈ రోజులోపు మేము 1 CR ఏం చేయాలా, లేకపోతే పెద్ద బిలియనర్ అవ్వాలనే థాట్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరు గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎట్లాంటి వాళ్ళే యూట్యూబర్స్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. బట్ యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. బట్ క్లియర్గా అర్థం చేసుకొని ప్రతి బిగినర్ కూడా కొంచెం మషిన్ షూట్గా లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా అయితే వినండి. బట్ నేను యూట్యూబర్ని అయితే కాదు. బట్ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానో మీరు కూడా లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఎందుకు ఈ వీడియోని అప్లోడ్ చేసినాను కూడా. యూట్యూబర్స్ చాలామంది ఏ విధంగా ఉన్నారంటే, వాళ్ళు వ్యూయర్షిప్ కోసం, ఏదైతే వ్యూస్ కౌంట్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు ఫైనాన్షియల్ రిలేటెడ్గా. వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే, ఏం పెద్ద క్రియేటర్స్ ఏం కాదు వాళ్ళు. బట్ వాళ్ళు కూడా ఒక స్టేజ్ ఆఫ్ ది పియర్ నుంచి వచ్చిన వాళ్ళే. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యానిపులేట్ చేస్తున్నారు. ఏ విధంగా మ్యానిపులేట్ అంటే, మల్టీ స్ట్రాటజీస్. ఒక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మల్టీ స్ట్రాటజీస్ అవైలబుల్ ఉంటాయి వాళ్ళకి. కంటెంట్ వైజ్గా ఎన్ని స్ట్రాటజీస్ అవైలబుల్ ఉంటాయంటే అన్ని స్ట్రాటజీస్ అవైలబుల్ ఉంటాయి. అసలు ఇన్ని స్ట్రాటజీస్ అవైలబుల్ ఉంటే అసలు ఇన్ని స్ట్రాటజీస్ ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పండి? ఎవ్వరు చేయరు. అన్ని స్ట్రాటజీస్ ఎవరి దగ్గర ఉండవు కూడా. ఏదో యూట్యూబ్లో కానీ, లేకపోతే ర్యాండమ్గా ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసినది కానీ, ఎవరో ఎక్కడో వీడియోస్లో అప్లోడ్ చేసినది వాటిని కాపీ చేసి వీళ్ళు ఇక్కడ పేస్ట్ చేస్తారు అంతే.
ఈ ఇండికేటర్కి సంబంధించిన స్ట్రాటజీ అంటారు, లేకపోతే బౌలింగ్ బ్యాండ్స్ సంథింగ్ ఆర్ఎస్ఐ, సూపర్ ట్రెండ్, ఎస్ఎంఎంఏ ఇండికేటరు, ఇంకా చాలా మల్టీ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అర్థమవుతుందా? కాకపోతే ఈ మల్టీ ఇండికేటర్స్ తోటి మల్టీ స్ట్రాటజీస్ అయితే వాళ్ళైతే అప్లోడ్ చేస్తున్నారు. దాంట్లో మల్టీ స్ట్రాటజీస్ అని చెప్పేసి అండ్ మళ్ళీ అక్కడ థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే వీళ్ళు 100 to 70%, 100 to 90%, 100 to 99% మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీరు లాసెస్ దగ్గరికి వెళ్ళరు అని చెప్పేసి ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేస్తే ఎవరైతే వాళ్ళు వెళ్ళే వాళ్ళది తప్పే కాదు. అసలు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళే వాళ్ళది తప్పే కాదు, క్రియేట్ చేసే వాళ్ళ తప్పు. బికాజ్ ఎందుకంటే ఏదో వాళ్ళకున్న ఫైనాన్షియల్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, ఫైనాన్షియల్గా ఏదైతే క్రైసిస్ కానీ ఇంకోటి కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి మాత్రమే వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లో కానీ ఇంకొకటి కానీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎక్కడైతే దొరుకుతుందో అని చెప్పేసి వాళ్ళు సెర్చ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో ఏం దొరుకుతుందంటే ఒక స్టాక్ మార్కెట్ నుంచి మనీ గెయిన్ కావచ్చు, ట్రేడింగ్ నుంచి ఇంత గెయిన్ చేయొచ్చు అని చెప్పేసి ఎవరైతే యూట్యూబర్స్ ఏదైతే థంబ్నెయిల్ క్రియేట్ చేసి ఇంకోటి అయితే ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే వీళ్ళు మోటివేటెడ్గా ఫీల్ అవుతారు. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో కూడా నేను కూడా ఆ విధంగానే వాట్ ఐమ్ సేయింగ్ అబౌట్ ఇట్, నేను ఏదేని గురించి మాట్లాడుతాను మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. బట్ ఇనిషియల్ స్టేజ్లో కూడా నేను కూడా అంతే, యూట్యూబ్లో కానీ ఇంకో దాంట్లో కానీ వాళ్ళు ఒక మంచి వీడియోలు అప్లోడ్ చేసి చూడడం కానీ లేకపోతే వీళ్ళు అప్లోడ్ చేసి చూడడం కానీ ఈ విధంగా ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో ఎవరికి తెలియదు కదా, వాళ్ళదేం తప్పేం కాదు. నాది కూడా యాజ్ ఏ ఇనిషియల్ స్టేజ్లో కూడా నేను కూడా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసిన నేను కూడా. బట్ ఐఎమ్ అగ్రీ దట్. బట్ ఎందుకంటే నేను ప్రూవ్ వైజ్గా కూడా నేను మెంటర్షిప్ తీసుకున్న వైజ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. బట్ అర్థం చేసుకోండి, ఆ విధంగా వీడియోలు అప్లోడ్ చేస్తారు. దానివల్ల ఏం యూజ్ చెప్పండి మీరు. ఎవరైతే యూట్యూబర్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని, ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ లే మన ఛానల్కి, ఆయన కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబర్స్ ఎవరైనా చూస్తుంటే మీరు అర్థం చేసుకోండి, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళనే మనం టార్గెట్ చేస్తాం. మన వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎవరు చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే చూస్తారు. మిడిల్ క్లాస్ కష్టాలు మనకు తెలియదంటారా? మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు 8 to 9 అట్లా 8 to 6 ఆ విధంగా వాళ్ళు డ్యూటీ టైం చేసి బిజినెస్ కానీ లేకపోతే కానీ జాబ్ కానీ వాట్ ఎవర్ ఇట్స్ మేబీ ఏదో ఒకటి ఫైనాన్షియల్ రిలేటెడ్గా మనీ ఎర్న్ చేసి ఆ మనీ ఎర్న్ చేసిన దాన్ని ఫ్యామిలీకి పెట్టాలన్నా లేకపోతే ఇంకోటి హౌస్ రెంట్కి పే చేయాలన్నా లేకపోతే పర్సనల్ మెడిసిన్కి యూజ్ చేయాలనే థాట్లో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే మనకు వచ్చే శాలరీ ఏం సరిపోవట్లేదు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకుందాం అనే థాట్ తోటి వాళ్ళైతే ఎర్న్ చేసుకున్న మనీ ఏదైతే ఉంటుందో, వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ వచ్చి ఉంటుందో ఆ ఇన్కమ్ తీసుకొచ్చి ఎవరైతే యూట్యూబ్లో మెంటర్షిప్ ఇస్తామో లేకపోతే ఏమైనా ఫేక్ కాల్స్ కానీ లేకపోతే ఏమైనా హైయెస్ట్ రివార్డ్ ఉన్న స్ట్రాటజీ అని చెప్పేసి రివీల్ చేయడం వల్ల దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయడం అంటే ఏం లేదు, వాళ్ళు గ్యాంబ్లర్లకు చేతికి ఇస్తున్నారు వాళ్ళు. బట్ వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటే మనకేమైనా వస్తుందో చెప్పండి? ఎవ్రీ యూట్యూబర్ మీరు నోటీస్ చేయండి ఈ టాపిక్ని. బట్ దీన్ని ఏదో కాంట్రవర్సీగా తీసుకెళ్తామని చెప్పట్లేదు. నేను చాలామంది యూట్యూబర్స్ని ఫాలో అయినా. నేను ఆల్మోస్ట్ నా యూట్యూబ్ ఛానల్ ఓన్లీ నా యూట్యూబ్ నుంచే ఆల్మోస్ట్ ఒక 40-30 మెంబర్స్ యూట్యూబర్స్ ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళని ఫాలో అయినా నేను. బట్ ఒక్కరి దగ్గర కూడా వర్తీ కంటెంట్ అయితే ఎవరి దగ్గర లేదు. జస్ట్ పిఎన్ఎల్ చూపించేంత మూమెంట్ కూడా వాళ్ళ దగ్గర లేదు. తెలియదా మీకు? కాబట్టి మీరు యూట్యూబర్స్ ఎవరైనా చూస్తుంటే మాత్రం కంప్లీట్గా చెప్తాను చూడండి. బట్ నా చిన్న ఛానల్లో ఉండొచ్చు, యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో యూట్యూబర్స్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా అయితే అటువంటి స్ట్రాటజీస్ అని చెప్పేసి పెట్టొద్దండి. పీపుల్స్ ఏ విధంగా అంటే అట్రాక్ట్ అవ్వడానికి చూస్తారు. మనీ ఎక్కడ ఈజీగా వస్తుందో దానిపైన డిపెండ్ అవ్వలేదు. వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఆ విధంగా ఉంది కాబట్టి దానిపైన డిపెండ్ అవుతున్నారు. వాళ్ళ రాంగ్ అయితే కాదు అది. సో దట్ మీరు ఆలోచించాల్సిన టాపిక్ ఏంటంటే అటువంటి వీడియోస్ని ఎవ్రీ బిగినర్ కూడా మీరు నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే మెయిన్గా అటువంటి వీడియోస్కి మీరైతే ప్రభావితం కావద్దండి, ఇన్ఫ్లుయెన్స్ కావద్దండి. కంప్లీట్గా చెప్పే వినండి. ఎటువంటి ఇండికేటర్స్ యూజ్ చేసే స్ట్రాటజీ అయినా ఇంకోటైనా ప్యూర్ ప్రైస్ యాక్షన్ యూజ్ చేసే స్ట్రాటజీ అయినా కూడా మీకు పర్సనల్గా దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మార్కెట్ నుంచి గెయిన్ అవ్వగలుగుతారు. లేకపోతే 1 రూపీ కూడా మార్కెట్ నుంచి తీయలేరు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చూడు, ఐ విల్ ఛాలెంజ్ యూ. ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేమ్కి డీటెయిల్గా చెప్తున్నాను చూడండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరు మార్కెట్లో ప్రాక్టీస్ లేనిది 1 రూపీ కూడా ఏం చేయలేరు. ఇట్ ఈస్ ద ప్రాక్టికల్. ఎటువంటి లైవ్ వెబినార్కి అటెండ్ అవ్వద్దండి. ఎటువంటి కాల్స్ కానీ టిప్స్ కానీ టెలిగ్రామ్లో కాల్స్ ఇస్తాం టిప్స్ ఇస్తాం అవన్నీ ఫాలో అవ్వద్దండి. కంటెంట్ ఉందా లేదా,
మ్యాజిక్లో వెళ్ళొద్దండి. మ్యాజిక్లు ఎప్పుడైనా కానీ మనం లాస్ తీసుకెళ్లే పాయింట్ ఆఫ్ వ్యూలోకే తీసుకెళ్తాయి, లోపలికి గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ లాగా లోపలికే తీసుకెళ్తాయి. ఎప్పుడైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో ఆ సబ్జెక్ట్ నుంచి గెయిన్ చేసిన నాలెడ్జ్ వల్ల మాత్రమే మీరు మనీ ఎర్న్ చేయగలుగుతారు. వారు ఒకరు కాల్స్ ఇస్తారు లేకపోతే ఇంకోరు ఇస్తారని చెప్పేసి డిపెండ్ అయ్యి ఎప్పుడైతే ఉంటారో మీరు పులి చేతికి దొరికినట్లే ఈజీగా మిమ్మల్ని కుక్ చేసుకొని తింటారు. సో దట్ మీరు మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్నా కూడా మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవాలనుకున్నా ఎవరైతే కన్నా రియల్ టైమ్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తూ వాళ్ళు రియల్ పిఎన్ఎల్ సెండ్ చేసుకుంటూ లేకపోతే లైవ్లో ట్రేడ్స్ ఎప్పుడైతే ఇస్తున్నారో లైవ్లో కంటెంట్ ఎవరైతే షేర్ చేస్తూ వాళ్ళ రిస్క్ టు రివార్డ్ అనేది హైయెస్ట్ వైజ్గా కానీ సైకాలజీ అనేది కొంచెం బెటర్గా అయితే ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళ దగ్గర మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. లేకపోతే అస్సలు అవసరం కూడా లేదు. అది కూడా ఓన్గా అనాలిసిస్ నేర్చుకోండి. మార్కెట్లో ఎక్కడైతే బెటర్గా ఉందో ఎన్ఐసికి సంబంధించిన వెబ్సైట్లు సపరేట్ ఉన్నాయి. ఆ వెబ్సైట్లో మల్టిపుల్ వైజ్గా డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటిని ఫాలో అయ్యి నేర్చుకోండి. ఎవరు మెంటర్షిప్ తీసుకోవాలని చెప్పేసి ఎక్స్పెషల్గా నేను కూడా చెప్పట్లేదు. నేను కూడా మెంటర్షిప్ ఇస్తాను. ఎవరికి ఇస్తాను తెలుసా? ఎవరైతే మార్కెట్లో లాస్ అయి ఉంటారో బట్ మేమంటూ వేరే చోట ఎనాలిసిస్ చేసి మేము నేర్చుకోలేమనే పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్లెస్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మెంటర్షిప్ ఇస్తాను నేను. బట్ అది కూడా వాళ్ళు ఇచ్చే మెంటర్షిప్తో నేను డిపెండ్ అయ్యి బతకాలని సర్వైవ్ కావాలనే ఇంటెన్షన్ నాకైతే లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రేడ్ చేస్తే వాళ్ళు ఇచ్చే మెంటర్షిప్కి ఇచ్చే మనీ నాకు వస్తుంది. నాకు వాళ్ళపైన డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. నా దగ్గర జాయిన్ కావని చెప్పేసి నేనైతే ఎక్స్పెషల్గా అయితే చెప్పాను. కానీ కంప్లీట్గా చెప్తా వినండి. మార్కెట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం రాస్తాడంటే ఒక బుక్లో లయన్ అనేది ఈ విధంగా ఉంటుంది, దాని షౌటింగ్ ఈ విధంగా, దాని అరుపు ఈ విధంగా ఉంటుంది, దానికి నేల్స్ ఈ విధంగా, గోర్లు అనేది ఈ విధంగా ఉంటాయి, దానికి ఇంత హైట్ ఉంటుంది, ఇంత వెయిట్ ఉంటుంది అని చెప్పేసి డీటెయిల్గా అయితే మెన్షన్ చేస్తారు. కానీ రియల్ జంగల్లో చూసే లయన్కి ఆ మ్యాటర్ చదివినప్పుడు ఎవరైనా కానీ క్యాజువల్గా చూస్తారు దాన్ని. కానీ రియల్ మార్కెట్లోకి అంటే రియల్ జంగల్లోకి వెళ్ళి లయన్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? రియలిస్టిక్గా అనిపిస్తుంది. సేమ్ లైక్ ఏ మార్కెట్ కూడా లైక్ ఏ లయన్ లాగానే. ఊకే ఏదో థియరిటికల్గా మనం చదువుకుంటూ వెళ్ళే కొద్దీ మార్కెట్లో ఏం అర్థం కాదు. ఒక్కసారి అది ఏముంటుంది థియరిటికల్గా ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ అని చెప్పేసి ఏదో థియరిటికల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మెన్షన్ చేసినది డైరెక్ట్ మార్కెట్లోకి పోయి అప్లై చేయడానికి పోతే వర్కౌట్ కాదు. అది మీరు ఫేస్ చేయలేదంటారా? ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తుంటారు. సో దట్ మీరు అది మాత్రం ఆలోచించుకోండి. అర్థమవుతా? రియల్ పిఎన్ఎల్ ఎవరైతే సెండ్ చేస్తుంటారో వాళ్ళ మెంటర్షిప్ తీసుకోవడానికి చూడండి. అది కూడా అవసరం లేదు. మీకు ఎటువంటి సోర్స్ లేదు నా దగ్గర, నేర్చుకోలేనంత సిచ్యువేషన్ నేను ఉన్నాను, అసలు ఎక్కడ అనాలిసిస్ చేయలేనంత పొజిషన్లో నేను ఉన్నాను, ఎక్కడి నుంచి తీసుకోవాలనే డేటా నాకు అవైలబుల్ లేదన్న థాట్లో ఉన్న వాళ్ళకు బెస్ట్ మెంటర్షిప్ ఎక్కడైతే ఉంటుందో వాటి నుంచి మీరు ఇంప్రూవ్ అవ్వండి. నా మెంటర్షిప్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నా దాంట్లో ఎస్ఎంసీకి సంబంధించిన కంప్లీట్ ఏదైతే లైవ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి వాటిని చూసి నేర్చుకోండి. ఎస్ఎంసీ ఏ విధంగా అప్లై చేస్తానో, లైవ్లో ఏ విధంగా రేట్ చేస్తానో అని చెప్పేసి పర్సనల్గా మీరు నేర్చుకోండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరైతే చెప్తానో నేను సోదనుకోండి, ఏదన్నా అనుకోండి, నా నుంచి చెప్పే ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ బిగినర్ కూడా 1 రూపీ కూడా వాల్యుబులే. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రధాన మెంటర్షిప్ కానీ ఇంకోటి కానీ 1 రూపీ పెడుతున్నారంటే దాని నుంచి వర్త్ మీకు ఏదన్నా దాని నుంచి బెనిఫిట్ వచ్చేంత మూమెంట్లు ఉంటే మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. దాని మెంటర్షిప్ తీసుకోండి. 1 రూపీ వాల్యూ మీకు తెలియదంటారా? మనీ అంత ఈజీగా వస్తున్నాయా? మీకేమన్నా అంత ఈజీగా రావు. అర్థమవుతుంది కదా? ఏదో ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే 12,000 to 15,000 శాలరీ తీసుకునే యాజ్ కామన్ మ్యాన్, 12,000 to 15,000 తీసుకునే కామన్ మ్యాన్ వాడి క్వాలిఫికేషన్ ఏమంటున్నాడు తెలుసా మీకు? అది ఇంటర్ డిగ్రీ. వాడు టెక్నికల్ కోర్స్ చేస్తే టెక్నికల్ కోర్స్ వాడు 15,000 ఫర్ మంత్కి ఎర్న్ చేయడానికి వాడు అంత క్వాలిఫికేషన్ పెట్టుకొని అన్ని ఎల్కేజీ నుంచి డిగ్రీ, ఇంటర్ 10th నుంచి ఇంటర్కి, ఇంటర్ నుంచి డిగ్రీకి, డిగ్రీ నుంచి పీజీకి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి అని చెప్పేసి హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తేనే ఆ చిన్న సర్టిఫికేట్ బేస్ చేసుకొని, ఆ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని, ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని 15,000 to 12,000 శాలరీ అయితే ఇస్తున్నారు. ఎక్కడైతే జాబ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ సైడ్ నుంచి మనీ ఇస్తున్నారు. బట్ ఆ 15,000 శాలరీకి అంత క్వాలిఫికేషన్ కావాలంటే మార్కెట్లో lakhs of rupees ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి చెప్పండి? క్వాలిఫికేషన్ అంటే ఏం? క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ డిగ్రీలు కాదు, ఎక్స్పీరియన్స్ ఇస్ ఏ క్వాలిఫికేషన్, ప్రాక్టీస్ ఇస్ ఏ క్వాలిఫికేషన్, స్కిల్. మీ దగ్గర స్కిల్ ఉండాల్సి. ప్రతి బిగినర్ కూడా వచ్చినప్పుడే మనీ ఎర్న్ చేయాలని చూస్తారు. మనీ ఎర్న్ చేయడానికి చూడొద్దండి. ప్రాక్టీస్ చేయండి, మార్కెట్లో పేపర్ ట్రేడ్ చేయండి. ఈ వర్కౌట్ అవుతుంది స్ట్రాటజీ అన్నారు, ఆ స్ట్రాటజీని ఫాలో కండి.
ఒక 1 వీక్ 2 వీక్స్ ఫాలో అవ్వండి, కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా ఫాలో అవ్వండి. దాంట్లో నుంచి బెస్ట్ రిజల్ట్ వచ్చినాయా ఉండండి. పేపర్ ట్రేడ్ మాత్రమే చేయమంటున్నాను. మనీ 1 రూపీ కూడా లాస్ కావద్దండి. రిస్క్ చేయొచ్చు మార్కెట్లో, మీకంటూ ఒక స్కోప్ ఉండి మీకంటూ కంప్లీట్ ఒక స్ట్రాటజీ ఉన్నప్పుడు రిస్క్ చేయండి. మన అసలు మీ దగ్గరనే స్ట్రాటజీ లేదు, ఎటువంటి రిస్క్ చేస్తారు చెప్పండి మీరు? ఎటువంటి రిస్క్ కూడా చేయలేరు. సో దట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎటువంటి మెంటర్షిప్కు మ్యానిపులేషన్ అయితే కావద్దండి. కంప్లీట్గా ఓన్ అనాలిసిస్ చేసి నేర్చుకోండి. ఓన్ అనాలిసిస్ ఇండికేటర్స్ అనేవి వెరీ ల్యాగీ ప్రాసెస్ ఉంటాయి. అందుకే ఇండికేటర్స్ అనేది నేను ఒక 100% స్ట్రాటజీ అయితే ఒక 10% ఒక 5% మాత్రమే ఎక్స్ట్రా కన్ఫర్మేషన్స్ కోసం మాత్రమే వాడతాను. ప్రైజ్ యాక్షన్ ఈజ్ ద కింగ్. ఇవన్నీ స్లేవ్సే, బానిసలు ఇవంతా. సుప్రీం అనేది ఎవరు? ప్రైజ్ యాక్షన్ మాత్రమే. ఆ ప్రైజ్ యాక్షన్ సుప్రీం వన్ ఎవరైతే హీరో ఉన్నారో హీరో ఏంపడి వెళ్ళండి. పక్కన ఉన్న ఏదో వాళ్ళ ఫాలోవర్స్ ఏంపడి వెళ్ళొద్దండి. ఫాలో అయ్యేది ఏదైనా కానీ బెస్ట్దే ఫాలో అవ్వండి, బెస్ట్ రిజల్ట్ వస్తాయి. కాబట్టి క్లియర్గా అర్థం చేసుకోండి. ఎవ్రీ బిగినర్ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా యాజ్ ఏ బిగినర్ కూడా నేను కూడా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెంటర్షిప్లు కూడా తీసుకున్నాను. యూట్యూబర్స్ ఎవరైనా చూస్తుంటే, ట్రేడర్స్ ఎవరైనా చూస్తుంటే ఇప్పుడైనా మానుకోండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళమే మనం నష్టం చేస్తాం, వేరే వాళ్ళని నష్టం చేయట్లేదు మనం. ఎక్స్పెషల్గా వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయట్లేదు నేను. బట్ చాలామంది నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కానీ చాలామంది చెప్పినారు, పలానా యూట్యూబర్ దగ్గరికి వెళ్ళినాం, లేకపోతే పలాని ట్రేడర్ దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళ ఛానల్కి వెళ్ళి చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి మేము వెళ్ళినాం. బట్ వాళ్ళు ఇచ్చే స్ట్రాటజీ బాగుంటుందని చెప్పేసి మేము మెంటర్షిప్ తీసుకున్నాం. వాళ్ళ దగ్గర మనం మెంటర్షిప్ మనీ ఇచ్చినా కూడా మనీ ఇచ్చేది పక్కన పెట్టండి. 5,000 to 7,000 8,000 9,000 ఇచ్చేస్తారు, మీకు వెళ్ళిపోతుంది. యూట్యూబర్స్కి చెప్తున్నాను, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తాను, మీరు 10,000 వెళ్ళిపోతుంది పక్కన పెట్టేస్తే. వాళ్ళు ఓన్గా ఎక్కడి నుంచే మనీ లెండింగ్ తెచ్చుకుంటారు, అప్పు తెచ్చుకుంటారు, లేకపోతే ల్యాండ్స్ తాకట్టు పెట్టి తెచ్చుకుంటారు, లేకపోతే ఇంకా ఏదైనా వేరే లోన్స్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నా. మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంతే. ఎక్కడి నుంచైనా 10 రూపాయలు వస్తుందంటే పెద్ద ఎక్స్పెక్టేషన్ చేస్తారు. సో దట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మీకు ఇచ్చే 5,000 10,000 మీరు స్ట్రాటజీ రివీల్ చేసిన తర్వాత ఆ స్ట్రాటజీలో పెట్టడానికి వాళ్ళు ఆల్మోస్ట్ 10 lakhs నియర్ బై కూడా తెస్తారు. చాలామంది నాకు కూడా చాలామంది పర్సనల్ కాల్ చేసి కూడా చాలామంది కూడా అడుగుతారు. ఇది చాలా ల్యాగీ ప్రాసెస్ ఉంది వీడియో అని చెప్పేసి మీరైతే కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. బిగినర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మాత్రం దీన్ని అయితే ఫాలో అవ్వండి. లైవ్ వెబినార్స్ అటెండ్ కావద్దండి. ఇంకో దాంట్లో కంప్లీట్గా మీరు ఓన్గా సొంతంగా నేర్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్న కావచ్చు, డిమాండ్ అండ్ సప్లై అన్న కావచ్చు, లేకపోతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అన్న కావచ్చు, ఐటీసీ కాన్సెప్ట్లు అన్న కావచ్చు. ఏ కాన్సెప్ట్లో మీరు ఏ కాన్సెప్ట్ ఫాలో అయినా ప్రాఫిటబుల్గా ఉంటారు. మార్కెట్లో అంత ఈజీ అయితే మనీ రావు. బట్ ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని డిసిప్లిన్గా ట్రేడ్ చేసి సైకాలజీ మెయింటైన్ చేసి రిస్క్ రివార్డ్ 1:3 కానీ 1:2 కానీ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే ప్రాఫిటబుల్గా ఉంటారు. ఒక స్ట్రాటజీ ఫాలో అయితే ప్రాఫిటబుల్గా ఉండలేరు మీరు. ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ నేను రివీల్ చేసినప్పటికీ కూడా మీరు ప్రాక్టీస్లో కూడా అలా సక్సెస్ కాలేరు. సో దట్ అందుకే ఏం చెప్తున్నానంటే ఎవరైనా మెంటర్షిప్, ఎవరైనా యూట్యూబర్లు కానీ ఏదైనా స్ట్రాటజీ రివీల్ చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కానీ మల్టీ వీడియోస్ అప్లోడ్ చేసింటారు, స్ట్రాటజీస్ రివీల్ చేసింటారు. ఈ ఎస్ఎంఎంఈ ఇండికేటర్ బేస్ చేసుకొని, లేకపోతే మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకొని కానీ, లేకపోతే ఇంకోటి ఏమైనా ఇండికేటర్స్ బేస్ చేసుకొని కానీ, లేకపోతే క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకొని కానీ కొన్ని స్ట్రాటజీస్ని రివీల్ చేసింటారు. ఆ రివీల్ చేసిన స్ట్రాటజీస్ వర్కౌట్ కావని కూడా మీకు కూడా తెలుసు. సో దట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రొజెక్షన్ మీద ఫోకస్ చేయండి. కంప్లీట్ ఒక స్ట్రాటజీ పైన ఫోకస్ చేయండి. ఆ స్ట్రాటజీకి సంబంధించిన రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉంది, మనం ఎంతవరకు ఫోకస్ చేయగలుగుతాం అనే థాట్ తోటి వెళ్తే మాత్రమే ఖచ్చితంగా మాత్రం ప్రాఫిటబుల్గా అయితే ఉంటారు. సో దట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎటువంటి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వద్దండి. ఇన్స్టాగ్రామ్కు ఏదో వాళ్ళు ఎందుకంటే జస్ట్ ఫేమ్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో లగ్జరీగా కార్లు మెయింటైన్ చేస్తున్నట్లు కానీ, లేకపోతే కానీ ఏదో పిఎన్ఎల్ ఇప్పుడు వచ్చింది, రాకముందు కూడా పిఎన్ఎల్ అనేది ఫేక్ పిఎన్ఎల్ ఎంతమందికి రీచ్ అవుట్ కాలేదు తెలుసా మీకు? అది ఫేక్ పిఎన్ఎల్ అనేది 70-80% ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో ఫేక్ పిఎన్ఎల్స్ షో చేస్తారు. ఎందుకంటే అట్రాక్ట్ చేయడానికి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళ ప్లేట్లో మనం బువ్వ గుంజుకున్నట్టే. సో దట్ అటువంటి రివీల్ చేయొద్దండి. చిన్న రివీల్ చేసి ఏమవుతుంది అనుకుంటారు. అది చాలా ఇంపాక్ట్ అవుతుంది మిడిల్ క్లాస్ లైఫ్ సెట్కి. చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు పూర్తి కంప్లీట్గా ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, పాయిజన్ డ్రింక్ చేసి తాగేసి. సో దట్ ఫైనల్గా చెప్పే వర్డ్ ఏంటంటే ఎటువంటి రివీల్ చేసినా కూడా ఎటువంటి ఎవరి బిగినర్ కూడా ఫైనల్ వర్డ్ చెప్తాను చూడండి. సోదనుకోండి, ఇంకోటి అనుకోండి, ఎటువంటి మెంటర్షిప్కి అటెండ్ కావద్దండి.
ఒకవేళ మీకు వర్త్ అనిపిస్తేనే మీరే అనాలిసిస్ చేయండి, అది రియల్ టైం డేటానా లేకపోతే ఇంకోటి అని చెప్పేసి రియల్గా మీకు వర్కౌట్ అవుతున్న అన్నప్పుడు మాత్రమే మీరైతే ఫాలో అవ్వండి. యూట్యూబ్లో చూసి ఇంకో దాంట్లో చూసి ఇంకోటి దాంట్లో చూసి ప్రభావితం అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను ఒక రోజులోనే ఏం చేస్తా, లేకపోతే నేను తీసుకొచ్చినట్టు మొత్తం పెట్టేసి 10% 12% పర్ డేకి జనరేట్ చేస్తానంటే అంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఎంత బల్క్ మనీ ఉంటుంది, వాళ్ళు తీసుకొచ్చి మార్కెట్లో ఏం చేయలేరా? ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను అంతే. చేయొచ్చు, మనీ ఏం చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు, మనీ ఏం చేయొచ్చు. రైట్ సోర్స్, రైట్ మెంటర్షిప్, రైట్ స్ట్రాటజీ, రైట్ డిసిప్లిన్, సైకాలజీ 70% ఉంటుంది. ఆ సైకాలజీ ఓవర్కమ్ చేయాలి మీరు. మన మైండ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు బయటకు వచ్చేసే ఉంటుంది, మనం హోల్ చేసుకుని కూర్చోవాలి. అది సైకాలజీ అంటే. వాటిని కూడా ఫాలో అవ్వాలి మనం. ఈజీగా అంటే ఈజీగా మనీ రావు, ఈజీగా రావు బ్రదర్. యూట్యూబ్ ఛానల్ ఇప్పటి నుంచి ఫాలో అవ్వడం మొదలుపెట్టండి. ఇన్స్టాలో ఎటువంటి రీల్స్ చూడడం ఆపేయండి, ఓన్గా అనాలిసిస్ చేయండి. అప్పుడు మీకు చేత కానప్పుడు ఫైనల్గా ఏదైనా ఉందనుకుంటే ఒక 10% 12% ఏదైనా ఎవరైనా మెంటర్షిప్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర జాయిన్ కండి. అది వర్త్ అయితే మాత్రమే జాయిన్ కండి. ఎటువంటి టెలిగ్రామ్లో ఎటువంటి కాల్స్ ఇస్తున్నా, టిప్స్ ఇస్తున్నా, ఎటువంటి వాటికైతే మీరైతే పోవద్దండి. అర్థమవుతుందా? క్లియర్ అర్థం చేసుకోండి. ఎవరి బిగినర్ కూడా నా సైడ్ నుంచి వచ్చి నేను పెట్టే ఎఫర్ట్స్ అనేది మీకు వర్తబుల్గా ఏ పాయింట్ ఆఫ్ టైంలో కాదు మీకు వర్తబుల్ అనిపిస్తే మాత్రం చిన్న లైక్ చేసి కింద మీకు ఏదైనా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఏదైనా చూస్తే పర్సనల్ సజెషన్ ఇవ్వడానికి కూడా ఐఎమ్ రెడీ టు సే దట్. నేను చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాను నేను. బట్ నేనైతే దాంట్లో బట్టి రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టుకోలేదు. బట్ కాబట్టి నేను క్లియర్గా చెప్పడం ఏంటంటే వాట్ ఐమ్ సేయింగ్ అబౌట్ ఇట్. ఫైనల్గా చెప్పేది అంటే లిజన్ కేర్ఫుల్లీ. ఎటువంటి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ కానీ ఇంకోటి కానీ ప్రభావితం అయితే కావద్దండి. అంత ఈజీగా అయితే మార్కెట్ నుంచి ట్రేడింగ్ నుంచి అయితే హైలీ రిస్కీ సెగ్మెంట్. ఇన్వెస్ట్మెంట్లోనే మనీ ఏం చేసుకుంటారేమో కానీ ఇది ట్రేడింగ్ అనేది ఎట్లా అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాఫిట్ వచ్చేసి లాస్లో కన్వర్ట్ అయిపోతుంది ఎంపడే. ఎన్ని ట్రేడ్స్ చేసుకుంటే ఎన్నిసార్లు లాస్ అయి ఉంటారు చెప్పండి మీరే. కాబట్టి క్లియర్ అర్థం చేసుకోండి. ప్రాక్టీస్ ఉంటే మాత్రమే మనీ ఏం చేస్తారు. ప్రాక్టీస్ లేకుంటే ఎటువంటి పరిస్థితిలో మీరు ఈరోజు 10,000 ఏం చేసి ఉండొచ్చు, ప్రాక్టీస్ లేకుండా టుమారో 20,000 లాస్ అవుతారు మీరు. దట్ ఈజ్ ద ట్రేడింగ్. ఫస్ట్ ఆశ చూపించినట్టే ఉంటుంది, తర్వాత తీసేసుకుంటుంది. ఇట్స్ నాట్ ఏ గ్యామ్లింగ్, ప్రాబబిలిటీ గేమ్ అంతే ఇది. అట్లా అని చెప్పేసి ఇది ట్రేడింగ్ అనేది గ్యామ్లింగ్ అనే మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నది ఏమంటే ఫైనాన్షియల్ లిటరసీ లేదు కాబట్టి, ఆ అవేర్నెస్ లేదు కాబట్టి మనం దీన్ని గ్యామ్లింగ్ లాగా చూస్తాం. వేరే అదర్ కంట్రీస్లో ఏం చేస్తారంటే చైల్డ్హుడ్ నుంచి కూడా మార్కెట్ని వాళ్ళకి పరిచయం చేసుకుంటూ వస్తారు కాబట్టి వాళ్ళు దీన్ని గ్యామ్లింగ్ లాగా చూడరు. అందుకే కంట్రీస్ అనేది డెవలప్గా ఉంది. మన కంట్రీ ఇంకా డెవలపింగ్లోనే ఉంది. ఇంగ్ ఫామే వాడతాం, కంప్లీట్ ఫామ్ వాడడం. సో దట్ ఎవరినో ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి యూట్యూబర్కి చేతులు వేసి మొక్కుతున్నాను నేను. బట్ ఐ కైండ్లీ రిక్వెస్ట్, ఎటువంటి వీడియోస్ కూడా స్ట్రాటజీస్ వైజ్గా మీ వ్యూవర్షిప్ కోసం మాత్రం అప్లోడ్ చేయదండి. చాలామంది కాల్ చేసినప్పుడు అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తున్నారు. ఆ స్ట్రాటజీ ఫాలో అయినాం, ఈ స్ట్రాటజీ ఫాలో అయినాం, బౌలింగ్ బ్యాండ్ ఫాలో అయినాం, లేకపోతే ఏదేదో కాల్ స్ప్రెడ్ కానీ, బుల్ కాల్ స్ప్రెడ్ కానీ, బేర్ కాల్ స్ప్రెడ్ కానీ ఇంకా ఏదేదో చెప్తారు వర్డ్స్. ఇంత లాస్ అయినాం అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన పిఎన్ఎల్ సెండ్ చేస్తారు నాకు. సో దట్ యూట్యూబర్స్ నుంచే లాస్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మీ వ్యూవర్షిప్ కోసం ఏమొస్తుంది చెప్పండి మనీ. ఆ వ్యూవర్షిప్ కోసం జనాల మైండ్ సెట్ తోటి ఆడుకోవాలన్నా. ఒక హెల్త్ కంటే డేంజర్ అనేది ఏంటంటే ఫైనాన్షియల్గా వీక్ ఉన్నా కూడా, ఫైనాన్షియల్లో స్ట్రగుల్స్ ఉన్నా కూడా సూసైడ్ చేసుకుంటాడు హ్యూమన్ బీయింగ్ అనేవాడు, ఇంత హెల్త్ కండిషన్ సరిగా ఉన్నా కూడా. సో దట్ మీరు ఎటువంటి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, మీరు ఏదైనా వేరే రిలేటెడ్ వీడియోస్ పెట్టుకోండి, కానీ స్ట్రాటజీస్ సంబంధించిన రివీల్ చేయడానికి మాత్రం చూడొద్దండి. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఫర్ దట్. సో దట్ మనం అయినా చెప్పినప్పటికి కూడా నేను అదే విధంగా ఉంటాను, ఇంకా విధంగా చేస్తానంటే అది మాత్రం అది ఎవరి విషయం అది. బట్ నా సైడ్ నుంచి ఏ విధంగా హెల్ప్ చేయాలనుకుంటున్నాను, ఎవరికైనా సజెషన్స్ కావాలన్నా పర్సనల్గా కాల్ చేయండి. మెంటర్షిప్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఫ్రీగా మాత్రం చెప్తాను. మీ ఫైనాన్షియల్ సోర్సెస్ సరిగా లేకపోయినప్పటికి కూడా నేను ఫ్రీగా అయితే టీచ్ చేస్తాను. నాకు టైం ఇవ్వడానికి ఉంది. మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత టైం ఇస్తాను, నేను ఖాళీగా ఉంటాను కాబట్టి. ఓకే గైస్, ఇప్పటి నుంచైనా ఎటువంటి బిగినర్స్ కూడా ఎటువంటి రాంగ్ డెసిషన్ తీసుకొని మీ మనీ అయితే లాస్ కావద్దండి. మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది దీంట్లో. సో దట్ ఆలోచించే డెసిషన్ అయితే తీసుకోండి. సీ యూ గర్ల్స్. మనం రూడ్గా మాట్లాడినా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. బట్ నేను అందరి అంత ఆల్ ఆర్ వన్ అందరూ ఒకటే అనుకుంటాను నేను.
సో దట్ నేను ఎటువంటి స్కామ్ మెంటాలిటీ నాకు లేదు కాబట్టి కంప్లీట్గా రివీల్ చేస్తున్నాను అంతే, మీరు ఏమని అనుకోండి.